అందరికీ నమస్కారం. వైసీపీ పనులు భలే విచిత్రంగాను వినగానే నవ్వొచ్చేటట్టు ఉంటాయి. ఎందుకనంటే వాళ్ళు ఏ పనులైతే చేస్తారో ఆ పనులు ఇతరులు చేయకూడదు అంటారు, ఇతరులు ఏ పనులైతే చేయకూడదు అంటారో అదే పనులు వాళ్ళు చేస్తారు. విచిత్రం ఏంటంటే మీకు వైఎస్ఆర్సీపీ పార్టీ నిన్నో మొన్నో మొత్తానికి నారా లోకేష్ రాజీనామా చేయాలి, డిఎస్సి లీక్ జరిగింది కాబట్టి రాజీనామా చేయాలి, కేంద్రంలో రాజీనామా చేశారు కాబట్టి రాష్ట్రంలో నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం స్టార్ట్ చేయాలని చెప్పి పాపం ప్లాన్ వేసుకుంటే, అంటే ఆ నిరసన ర్యాలీలకి కేవలం వైసీపీ నాయకులు వాళ్ళ కార్యకర్తలు తప్ప పాపం యువత ఎవరు కూడా రాల, మొహం చాటేశారు. అలాగే విద్యార్థులు కూడా మొహం చాటేశారు. దాంతో సభ అటర్ ఫ్లాప్ అయింది. ఓకే రైట్, అదంతా పక్కన పెడితే దాని మీద వీడియో చేశాం. అది పక్కన పెట్టి ఇదే సభలో కళ్ళెం హరికృష్ణారెడ్డి అని చెప్పి వైసీపీ సోషల్ మీడియాకి చెందిన వ్యక్తి లేదా వైసీపీ పార్టీ నాయకుడు అనుకోండి, ఆ వ్యక్తి పాల్గొన్నాడు. అయితే ఏంటి, ఇప్పుడు కళ్ళెం హరికృష్ణారెడ్డి పాల్గొంటే ఏమైంది మీరు అని అనుకోవచ్చు. ఇదే కళ్ళెం హరికృష్ణారెడ్డి గురించి మనం ఒక వారం 10 రోజుల క్రితం ఒక వీడియో కూడా చేశాం. ఏంటి ఆ వీడియో అంటే, కళ్ళెం హరికృష్ణారెడ్డి మాల్ ప్రాక్టీస్కి పాల్పడి దొరికిపోయాడా అని చెప్పి ఒక వీడియో కూడా చేశాం. ఏంటి అసలు విషయం అంటే, ఇదే కళ్ళెం హరికృష్ణారెడ్డి గతంలో కొద్ది రోజుల క్రితం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూర విద్య ద్వారా పీజీ పరీక్షలు రాశాడు. పీజీ పరీక్షలు రాస్తే ఇతని రిజల్ట్ మాత్రం రాలేదు, హోల్డ్లో పెట్టారు. ఎందుకు హోల్డ్లో పెట్టారు అంటే, యూనివర్సిటీ ఒకదాన్ని గుర్తించింది. ఏంటంటే కళ్ళెం హరికృష్ణారెడ్డి సస్పెక్టెడ్ మాల్ ప్రాక్టీస్కి పాల్పడినట్టుగా వాళ్ళు గుర్తించారు. అంటే చూసి రాయటం కాదు, చూసి రాస్తుంటే పట్టుకోవడం కాదు, అదైతే ఎగ్జామ్ జరిగేటప్పుడే పట్టుకుంటారు, తర్వాత ఏం పట్టుకోరు. ఈ సస్పెక్టెడ్ మాల్ ప్రాక్టీస్ అంటే ఏంటంటే, ఆ సమయంలో ఎగ్జామ్ రాసింది కళ్ళెం హరికృష్ణారెడ్డి కాదు, వేరొక వ్యక్తి అని వీళ్ళ అనుమానం. ఎందుకు అంటే, ఈ ఎగ్జామ్ జరుగుతున్నటువంటి రోజు అప్పట్లో వైసీపీ నిర్వహించినటువంటి ఒక నిరసన కార్యక్రమంలో కళ్ళెం హరికృష్ణారెడ్డి పాల్గొన్నాడు. తర్వాత యూనివర్సిటీ అధికారులకు విషయం వాళ్ళ నోటీస్ చేశారు. ఏమని, ఎగ్జామ్ జరుగుతున్న సమయంలో కళ్ళెం హరికృష్ణారెడ్డి అనే వ్యక్తి ఎగ్జామ్ సెంటర్లో ఉండాలి, కానీ ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాడు. అంటే ఆ వ్యక్తి అక్కడ ఉంటే మరి ఇక్కడ ఎగ్జామ్ రాసింది ఎవరు? కళ్ళెం హరికృష్ణారెడ్డి పేరుతో వేరొక వ్యక్తి ఎవరో ఎగ్జామ్ రాశాడు అని వాడు అనుమానపడి వెంటనే ఏం చేశారంటే కళ్ళెం హరికృష్ణారెడ్డికి నోటీస్ ఇచ్చారు. ఆ రోజు ఎగ్జామ్ జరుగుతుంటే మీరు ధర్నాలో ఎలా పాల్గొన్నారో మీరు సమాధానం ఇవ్వండి అని చెప్పి నోటీస్ ఇచ్చారు. దానికి సమాధానం ఇచ్చాడా లేదా అనేది మనకైతే తెలియదు, కానీ నాగార్జున యూనివర్సిటీని నోటీస్ ఇచ్చి అతని ఆ రిజల్ట్ని మాత్రం బ్లాక్ లిస్ట్లో పెట్టి హోల్డ్ చేశారు. సరే, అయిపోయింది. తర్వాత యూనివర్సిటీ అధికారులు చెప్పింది ఏంటంటే, ఈ వ్యక్తి రిజల్ట్ మేము విడుదల చేయాలంటే ఈ వ్యక్తి ఎగ్జామ్ రాశాడా లేదా అనేది కన్ఫర్మ్ చేయాలి. ఒకటి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కొంత తీసుకుంటారు, అలాగే ఆ రోజు ఎగ్జామ్ నిర్వహించినటువంటి కాలేజీ ఇన్విజిలేటర్లకు కూడా నోటీసులు ఇచ్చారంట. ఒకవేళ కళ్ళెం హరికృష్ణారెడ్డి బయట ఉంటే ఆ రోజు ఎగ్జామ్ రాసింది ఎవరు, వేరొక వ్యక్తి వచ్చి ఎగ్జామ్ రాస్తే మీరు ఎందుకు గుర్తించలేకపోయారని చెప్పి వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చారు. సో తర్వాత ఏమైంది అనేది మనకు తెలియదు. యూనివర్సిటీ అధికారులు ఏమన్నారు అప్పుడు, కళ్ళెం హరికృష్ణారెడ్డి మాల్ ప్రాక్టీస్కి అంటే సస్పెక్టెడ్ మాల్ ప్రాక్టీస్ చేయలేదు, ఆయనే ఎగ్జామ్ రాశాడు అని తేలాలి అంటే ఆయన్ను పిలిచి కూర్చోబెట్టి 2 పేజీలు మేము హ్యాండ్ రైటింగ్ రాయిస్తాం. సో ఏదైతే ఆల్రెడీ రాసిన పేపర్ ఉందో ఆ పేపర్ని ఈ పేపర్ని 2 పక్కన పెట్టి చూస్తాం. 2 హ్యాండ్ రైటింగ్లు ఒక్కటే అయితే ఇక్కడ ఉన్నది కళ్ళెం హరికృష్ణారెడ్డి అని భావించి ఆ వ్యక్తి రిజల్ట్ మేము విడుదల చేస్తాం. ఇన్ కేస్ ఆ హ్యాండ్ రైటింగు ఈ హ్యాండ్ రైటింగు వేరు అయితే మేము వెంటనే క్రిమినల్ చర్యలకు మేము తీసుకుంటాం. అంటే సస్పెక్టెడ్ మాల్ ప్రాక్టీస్కి పాల్పడ్డాడని కన్ఫర్మ్ చేసి వెంటనే ఆ తర్వాత తీసుకోవాల్సినటువంటి యాక్షన్ ఏంటో మేము తీసుకుంటామని చెప్పి యూనివర్సిటీ అధికారులు చెప్పారు కదా. అంటే ఈ వ్యక్తి సస్పెక్టెడ్ మాల్ ప్రాక్టీస్కి పాల్పడ్డాడు అనేది యూనివర్సిటీ చెప్తున్నటువంటి మాట. ఇదే కళ్ళెం హరికృష్ణారెడ్డి నిన్న నారా లోకేష్ డిఎస్సి మీద రాజీనామా చేయాలని చెప్పి ధర్నాలో పాల్గొన్నాడు. ఇక్కడ వీళ్ళేమో సస్పెక్టెడ్ మాల్ ప్రాక్టీస్ వీళ్ళే చూసి రాయటమో లేదా వేరొక వ్యక్తితో రాయించడమో చేస్తున్నారు. ఆల్రెడీ యూనివర్సిటీ అధికారులకు దొరికిపోయారు, వాళ్ళు వివరణ కూడా అడిగారు, రిజల్ట్ కూడా హోల్డ్ చేశారు. వీళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి నారా లోకేష్ హయాంలో డిఎస్సి పేపర్ లీక్ అయ్యింది, రాజీనామా చేయాలి అని చెప్పి కళ్ళెం హరికృష్ణారెడ్డి మీరు చూడొచ్చు, సగ ఫ్లే కార్డు పట్టుకుని ఎంత చక్కగా ఆ ఫ్లే కార్డు చేతిలో ఉన్న ఫ్లే కార్డులోనే డిఎస్సి లీక్ లోకేష్ వెంటనే రాజీనామా చేయని చెప్పి ఆ ఫ్లే కార్డులోనే చాలా స్పష్టంగా ఉంది. అంటే వీళ్ళు చేసిన పనులేంటి, వీళ్ళు బయటకు వచ్చి చెబుతున్నటువంటి సూక్తులేంటి నాకు అర్థం కాలని అదే చెప్పింది. వీళ్ళే మాల్ ప్రాక్టీస్ చేసి దొరికిపోయి ఆ హ్యాండ్ రైటింగ్ ఆడదో కాదో తెలియని సందిగ్ధ పరిస్థితుల్లో వీళ్ళుంటే అసలు రిజల్ట్ విడుదల చేస్తారా, క్రిమినల్ చర్యలు తీసుకుంటారో తెలియని పరిస్థితుల్లో ఉంటే మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోయి పేపర్ లీక్ అయిందంట. పేపర్ లీక్ వీళ్ళే చూసి రాశారు, వీళ్ళే మాల్ ప్రాక్టీస్కి పాల్పడితేనే కానీ పాస్ అవ్వలేని పరిస్థితి, వేరొక వ్యక్తిని అక్కడ పెట్టి రాయిస్తేనే కానీ వీళ్ళు ఎగ్జామ్ రాయలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో వీళ్ళు మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి విచిత్రం అనిపించింది. ఇలాంటి విచిత్రాలన్నీ ఒక వైసీపీ పార్టీలోనే కనపడతాయి, మీకు ఏ పార్టీలోనే కనపడవు, ఒక వైసీపీ పార్టీలోనే ఈ విచిత్రాలన్నీ కనపడతాయి.
నాకు అర్థం కాదు, ఆశ్చర్యం వేసింది. సరే ఇంకా ఎవరెవరో మాట్లాడితే అదంతా రాజకీయం అనుకోవచ్చు. ఆల్రెడీ అరే మన మీద ఆరోపణలు ఉన్నాయి, మనం బయటికి వెళ్తే మీడియా మనల్ని ఫోకస్ చేద్దేమో, ఇప్పటికే నా మీద ఉన్నటువంటి ఆరోపణల్ని ఎలా సరిపెట్టుకోవాలో అర్థం కావట్లేదని కనీసం కూడా లేకుండా ఓపెన్గా నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి మళ్ళీ ఆ ప్లే కార్డు పట్టుకుని ఆయనే పట్టుకోవటం, ర్యాలీలో పాల్గొనడం కాదు, లోకేష్ రాజీనామా చేయాలని ప్లే కార్డు ఆడే పట్టుకోవటం. వీళ్ళు చేసిన పని ఏంటయ్యా అంటే ఇక్కడ వీళ్ళు చూసి రాయటం, లేదా వేరొకరి చేత రాయించటం. వీళ్ళే ఎగ్జామ్ రాయలేక వేరొక చేత రాయించి మాల్ ప్రాక్టీస్కి పాల్పడి తర్వాత దొరికిపోయారు. నాకు అర్థం కాల, మరి వీళ్ళకి ఏమైనా బ్రెయిన్ పని చేయదేంటో నాకు అర్థం కాల. ఒకవేళ నిజంగానే సస్పెక్టెడ్ మాల్ ప్రాక్టీస్ చేయాలనుకున్నారు, వేరొక వ్యక్తిని అక్కడికి మనం పంపామనుకోండి మన ప్లేస్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేయాలి, వెంటనే ఇంట్లో ఉండాలి, బయటికి రాకూడదు. కానీ ఇక్కడ ఏం చేశాడు, ఒక పక్క ఎగ్జామ్ జరుగుతుంటే ఆ ఎగ్జామ్ సెంటర్లోకి వేరొక వ్యక్తి వెళ్తే వీళ్ళు మాత్రం బయట ధర్నాల్లో పాల్గొంటే ఐడెంటిఫై చేయరా? ఐడెంటిఫై చేస్తారు కదా. యూనివర్సిటీ అధికారులకు ఎవరో ఫిర్యాదు చేశారు, కళ్ళెమర్రి కృష్ణారెడ్డి అనే వ్యక్తి మీ దగ్గర దూర విద్య చదువుతున్నాడు, పలానా ఎగ్జామ్ రోజు ఆయన పలానా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాడు, ఇదిగో ఫోటోలు వీడియోలు దానికి సంబంధించిన ఆధారాలు. మరి ఆయన బయట ఉంటే ఎగ్జామ్ ఎవరు రాశారని చెప్పి యూనివర్సిటీకి ఫిర్యాదులు అందితే వెంటనే వాళ్ళు దీని మీద విచారణ ప్రారంభించి అప్పుడు అతని రిజల్ట్ను హోల్డ్లో పెట్టారు. ప్రస్తుతానికి కళ్ళెమర్రి కృష్ణారెడ్డి రిజల్ట్ నాకు తెలిసి ఇవ్వలేదు, ఎందుకంటే అతను యూనివర్సిటీ ముందుకెళ్ళాలి, వివరణ ఇవ్వాలి, వాళ్ళ ముందు కూర్చుని 2 పేజీలు రాయాలి, ఆ హ్యాండ్ రైటింగ్ ఈ హ్యాండ్ రైటింగ్ ఒకటేనని చెప్పి యూనివర్సిటీ భావించాలి. అప్పుడు కానీ అతని రిజల్ట్ రాదు. వీళ్ళే దూర విద్యలో చదువుతున్నారు, ఓకే రైట్, తప్పేం కాదు, దూర విద్యలో చదవటం తప్పేం కాదు. దూర విద్యలో చదువుతూ వీళ్ళే సస్పెక్టెడ్ మాల్ ప్రాక్టీస్కి పాల్పడ్డారనే ఆరోపణలు వీళ్ళే ఎదుర్కొంటూ వీళ్ళు మళ్ళీ నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేయడం అనేది విచిత్రంగా అనిపించింది కొద్దిగా. సో ఇలాంటి వింత క్యారెక్టర్లన్నీ కూడా ఒక వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటే మీరు గతంలో స్క్రీన్ మీద చూడొచ్చు. గతంలో కళ్ళెమర్రి కృష్ణారెడ్డికి ఏఎన్యూ నుంచి ఇచ్చినటువంటి నోటీస్ కావచ్చు, ఏదైతే ఉందో షోకాజ్ నోటీస్ లాంటిది మీరు ఆ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. చూశారు కదా, అందులో చాలా క్లియర్గా స్పష్టంగా వివరంగా రాశారు అన్ని. సో సస్పెక్టెడ్ మాల్ ప్రాక్టీస్కి పాల్పడ్డాడనే అనుమానం ఉందని, అలాగే మేము పిలిచి కూర్చోబెట్టి హ్యాండ్ రైటింగ్ చెక్ చేసి అప్పుడు రిజల్ట్ ఇస్తామని. మరి ఇన్ కేస్ హ్యాండ్ రైటింగ్ కానీ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, వెంటనే ఏం చేస్తారంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. సో ఈ సస్పెక్టెడ్ మాల్ ప్రాక్టీస్ కేసులో అరెస్ట్ కూడా చేస్తారు. తర్వాత కోర్టులో ఏం జరుగుతుందో అది వేరే విషయం, అరెస్ట్ కూడా చేస్తారు. ఎందుకంటే పక్కా ఆధారాలు దొరికిపోతాయి. ఈరోజు కూర్చోబెట్టి రాపించిన పేపరు, అలాగే గతంలో రాసిన పేపరు. ఎందుకంటే ఇదేమీ సంతకం కాదు కదా, బట్టి ఒక 2 రోజులు బట్టి ఎలాగోలా మ్యాచ్ చేయడానికి. హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ చేయడం అనేది అంత ఈజీ కాదు, అది చిన్నప్పటి నుంచి మనకు కూర్చుండాలి. ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ అనేది మారదు, అది కూడా 2 పేజీలు రాపిస్తామని చెప్పారు. అది చూసి రాస్తాడా చూడకుండా రాస్తాడా అది వేరే విషయం. 2 పేజీలు రాపిస్తామన్నారు. ఇంకా అయ్యో మేము క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఎదురుగుండా కూర్చోబెట్టి రాపిస్తామని దెబ్బకు మొత్తం ఖతం అయిపోయేదే. సో ఇది మొత్తంగా అంటే వీళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ. సో మీరు ఎలా చూస్తారు, ఆ సస్పెక్టెడ్ మాల్ ప్రాక్టీస్కి పాల్పడే అన్న ఆరోపణల నుండి ఈరోజు లోకేష్ రాజీనామా చేయాలంటారు, మీరు ఎలా చూస్తారు? అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.